వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. తండేల్ త్వరలో ఫిబ్రవరి 7న మన ముందుకు రాబోతున్న సినిమా ఇది. ఎంతో కాలంగా అక్కినేని అభిమానులు ఎంతో కుతూహలంగా ఎన్నో అంచనాలతోటి ఎదురు చూస్తున్నటువంటి సినిమా. సో ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సమకూర్చినటువంటి 3 పాటలు విడుదలై 3 కూడా చాలా మంచి ఆదరణ పొందాయి. సో మ్యూజికల్గా ఈ సినిమా ఆల్రెడీ హిట్ అనే టాక్ వచ్చేసింది. సో మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ తన మునుపటి ఒకప్పుడు అతను ఎలాంటి మెలోడీస్ మనకు అందించాడో చాలామందికి తెలిసిన విషయమే. మరోసారి ఈ సినిమాలో ఉన్నట్టు బుజ్జి తల్లి కానీ, లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి హైలెస్సో కానీ, అలాగే మధ్యలో వచ్చినటువంటి ఓం నమశివాయ కానీ, ఈ 3 పాటలు దేనికవే చాలా బాగా ఉన్నాయి అనేటువంటి మాట ప్రతి ఒక్కరి నోటా వినిపించింది. సో ఇప్పుడు అంటే యాక్చువల్గా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా డిసెంబర్లోనే రిలీజ్ కావాలి. సో తర్వాత దాన్ని ఆపేసి ఆ టైం కంటే కూడా ఫిబ్రవరి కరెక్ట్ టైం అనుకున్న ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ అలాగే బన్నీవాస్ ఇప్పుడు ఈ తండేల్ని ఫిబ్రవరి 7వ తేదీ మన ముందుకు తీసుకురావడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మరి ఎలా ఉంది ఏంటి అని ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే ఇందులో ఒక జాలరిగా మనకి నాగ చైతన్య కనిపించబోతున్నాడు. అంటే ఒక బెస్తవాడలో జరిగేటువంటి ఒక లవ్ స్టోరీ, దానికి ఒక దేశభక్తిని కూడా మేళవించి అతను ఈ సినిమా తీసినట్టు మనకు కనిపిస్తుంది. సముద్రం మీద చేపల వేటకి బయలుదేరినటువంటి ఒక బృందం ఎలా తుఫాన్లో చిక్కుకొని అదుపు తప్పిపోయి దిశ మారిపోయి పాకిస్తాన్ వైపు వెళ్ళింది. సో పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడినటువంటి ఈ బృందం, ఈ జాలరి బృందం అక్కడి నుంచి తప్పించుకుందా లేదా అనేది ప్రధానంగా ఈ సినిమాని డైరెక్టర్ చందు మొండేటి రూపొందించాడు. ఇందులో రాజు సత్య అంటే సాయి పల్లవి, వీళ్ళ ఇద్దరి ప్రేమ కథ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే దానికి తోడు దేశభక్తి, అంటే మనకి చాలామందికి ఒక భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి వైరం ఏదైతే ఉందో దాన్ని సినిమాల్లో ఎలా ఎన్కాష్ చేసుకోవాలో కొంతమందికి బాగా తెలుసు. ఈ సినిమాలో అదేవిధంగా చందు మొండేటి ఆ దేశభక్తిని, అంటే అది కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక ఇష్యూ తోటి దీన్ని కనెక్ట్ చేసి సినిమా తీయటం మనకి ఇందులో కనిపిస్తూ ఉంది. మరి అది ఏ మేరకు సినిమాలో పండుతుంది, ఆ భావావేశాలు, ఆ భావోద్వేగాలు ఎలా పండించాడు, ఆ దేశభక్తిని ఎలా రగిలించాడు అనే దాని మీద ఆధారపడి ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుందని ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది. ఇందులో ఒక పాకిస్తానీ తండేల్ అంటే రాజు నడుతున్నాడు. ఇక్కడ తండేల్ అంటే ఎవరు? తండేల్ అంటే ఇక్కడ పోస్ట్లో మనకు చూడొచ్చు. ఇటు గీతా ఆర్ట్స్ వాళ్ళు చెప్పినాడు, తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే యాక్చువల్గా తండేల్ అంటే నాకు తెలిసిన అర్థం, నిఘంటు అర్థం సరంగు అంటే పడవ నడిపేవాడు, అలాగే నావికుడు అనే అర్థం కూడా ఉంది. అయితే వాళ్ళు ఇక్కడ ఎవరు తండేల్ అంటే రాజుని తండేలుగా ఎంచుకుంటారు. అంటే వాళ్ళు ప్రయాణం చేసేటువంటి నావ లేదా పడవ ఏదైతే ఉందో దానికి లీడర్ అన్నమాట. సో అదే ఇక్కడ దీంట్లో ఆ చెప్పే ప్రయత్నం, తండేల్ అనే చెప్పే ప్రయత్నం చేసినట్టు మనకి కనిపిస్తూ ఉంది. పాకిస్తానీ అంటున్నాడు తండేల్ని, అంటే రాజుని అంటున్నాడు, మీ దేశంకి ఏం చేసినా తుడుచుకొని పోవటం అలవాటైపోయిందని. అంటే చాలా కాలం నుంచి ఈ చర్చ నడుస్తూనే ఉంది. భారతీయులు చాలా సౌమ్యులు, భారతీయులు చాలా శాంతి కాముకులు, అందువల్ల వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కానీ, పరాయి దేశం వాళ్ళు పొరుగు దేశం వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కానీ సంయమనం పాటిస్తూ ఉంటారు. ఈ మెతకదనాన్ని దీన్ని అలుసుగా తీసుకొని వాళ్ళందరూ కూడా భారతీయుల్ని అవమానించడం అనేది పనిగా పెట్టుకున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని చాలా సినిమాల్లో మనకి దర్శకులు మనకి చెప్పటం, చూపిస్తుండటం మనకు కనిపిస్తుంది. ఈ కథని ఒక కొత్త రచయిత అయినటువంటి
కార్తిక్ తీడా అనే అతను రాస్తే దాన్ని చందు మొండెటి ఎలా సెల్యులాయిడ్ మీదకి ఒక భావోద్వేగపూరితంగా అనువాదం చేశాడు అనేది మనం చూడాల్సి ఉంది. ట్రైలర్ కట్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది, చాలా ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది. అలాగే ఏదైతే ఈ ప్యాట్రియాటిజం అనేది ఉందో అది మన భారతీయుల్లో నరాన జీర్ణించుకొని ఉంటుంది అని ఈ తండేలు పాత్ర ద్వారా చందు మొండేటి చెప్పినట్టు మనకు అనిపిస్తుంది. ఇందాక ఆ పాకిస్తానీయుడు ఏదైతే తండేల్ని అడుగుతాడో ఆ ప్రశ్న, దానికి తండేలు చెప్పారు అంటే రాజు చెప్పే సమాధానం ఏంటంటే, మా దేశంలో ఉన్న ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పొద్ది అంటాడు. అది అంటే ఇక్కడే అంటే దాన్ని భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఆ ఉద్రిక్తతల్ని, ఏదైతే అవి మతపరమైనవి కావచ్చు లేదా సరిహద్దు గొడవలు కావచ్చు, ఏదైనా సరే సో మొత్తానికి మనకి పాకిస్తాన్ అనేది ప్రత్యర్థి అని మనలో అణువణువున నూరిపోయటం అనేది కొంతమంది దర్శకులు చేస్తూనే ఉన్నారు సినిమాల్లో. సో ఇందులో కూడా మనం చూసాం. చందు మొండెటి కార్తికేయ 2 సినిమాల్లో కూడా దాదాపు అదే చేశాడు. సో మరోసారి ఇప్పుడు ఈ సినిమాలో వాటికి మించి అక్కడ మనకి దైవభక్తి గురించి చెప్తే ఇప్పుడు దీంట్లో దేశభక్తి గురించి అతను చెప్తూ ఉన్నాడు. సో ఊరకుక్కలన్నీ ఉత్తరం తిరిగి పోస్తే అంటే దాంట్లో ఏం పోస్తే అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు పాకిస్తానే లేకుండా పోద్ది అనే మాట వాడటం ఏదైతే అది భావోద్వేగాన్ని రెచ్చగొట్టడమే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి ఆయన ఏ స్థాయిలో సినిమాలో ఆయన రెచ్చగొట్టాడో అనే దాని మీదే ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుందని మరోసారి చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో తన భాషని తన యాసని ఎటకారం చేస్తే రాజులమ్మ జాతర అవుద్దని కూడా ఒక సీన్లో అతను చెప్పినట్టు ట్రైలర్లో మనకు కనిపిస్తుంది. చివరిలో ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. ప్రమాదం అని తెలిసిన తన మంది కోసం ముందు కడిగేసినోడే తండేలు. సో ఎలాంటి ప్రమాదం అంటే తన ప్రాణాలు పోయే పరిస్థితి అయినా సరే, చాలా ప్రమాదకరం అని తెలిసిన అయినా సరే తన వాళ్ళ కోసం తన మంది కోసం వాళ్ళని రక్షించడం కోసం ముందుకి అడిగేసిన వాడే తండేల్, అంటే నాయకుడు తండేల్ అని లేడీ వాయిస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. సో ఇందులో ఎక్కువగా మనకు తెలిసినటువంటి నటుల కంటే తెలియనటువంటి నటులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. వివిధ భాషల నుంచి నటులు తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా హీరో తల్లి పాత్రలో ఎక్కువగా కనిపిస్తున్నటువంటి కల్పలత గారు ఇందులో కూడా హీరో తల్లి పాత్రలో నాగచైతన్య తల్లిగా అంటే పుష్పరాజు తల్లి పాత్రలో మనకు కనిపించినటువంటి కల్పలత గారే ఇప్పుడు ఈ సినిమాలో కూడా రాజు తల్లిగా ఆమె కనిపించబోతున్నారు. అలాగే పృథ్వీరాజ్, తమిళ్ యాక్టర్ పృథ్వీరాజ్ కూడా ఒక కీలక పాత్ర చేసినట్టు కనిపిస్తుంది. అలాగే ఆడుకాలం నరేన్, సో తమిళియన్, సో తెలుగు సినిమాలు ఈ మధ్య విరివిగా కనిపిస్తున్నాడు, ఆయన కూడా ఇందులో చేశాడు. అలాగే మరికొంతమంది కూడా కనిపిస్తున్నారు. జబర్దస్త్ మధు కూడా హీరో స్నేహితుల్లో ఒకటిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో ఇదంతా ఒక ఎత్తు, కానీ ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, నాగ చైతన్య సాయి పల్లవి గతంలో ఆ ఇద్దరు లవ్ స్టోరీ అనే సినిమాతో చాలా బాగా ఆకట్టుకున్నారు, అలరించారు. సో ఇప్పుడు మరింత ఇంటెన్స్ లవ్ స్టోరీ తోటి వాళ్ళిద్దరూ కూడా కనిపించబోతున్నారు. సో తమ ఇద్దరు గురించి ఊళ్ళో వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారని చెప్పేసి సత్య అంటే సో ఆ అనుకునే దాన్ని ఏమనుకుంటున్నారని చెప్పేసి తను రాజు అడగటం, అలాగే ఇంకొక సందర్భంలో జనం ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నిజం చెప్తే సరిపోదా అని చెప్పేసి కూడా సత్య అడగటం మనకు కనిపిస్తుంది. ఇలా ఆ ఇద్దరు మధ్య అంటే తన వాడు కనిపించకుండా పాకిస్తానీలకు వెళ్ళిపోయినటువంటి రాజుని వెతకడం కోసం సత్య కూడా బయలుదేరినట్టుగా మనకి కనిపిస్తుంది. మరి రాజు కథ ఏమైంది, సత్య కథ ఏమైంది, వాళ్ళ ప్రేమ కథ సఫలమయ్యిందా లేకపోతే ఇంకో తీరానికి చేరిందా అనే అది మాత్రం మనం సినిమాలో చూడాలి. సో టెక్నికల్గా కూడా చాలా హై స్టాండర్డ్స్లో ఈ సినిమా ఉన్నట్టు ట్రైలర్ని బట్టి మనకు అర్థమవుతోంది. సో ఇందులో శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ సో చాలా ఎక్సలెంట్గా మనకు ఆ విజువల్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. డిఎస్పి అటు ఒకవైపు ఇప్పటికే సాంగ్స్ సూపర్ హిట్ అవగా
ఇందులో ట్రైలర్లో కనిపించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే ఒక సూపర్బ్గా ట్రమండస్గా ఉందని చెప్పేసి మనకి కనిపిస్తూ ఉంది. సో నవీన్ నూలి ఎడిటర్. సో మనందరికీ తెలుసు, అతను జాతీయ ఉత్తమ ఎడిటర్గా ఆల్రెడీ అవార్డు తీసుకుని పురస్కారం పొందినవాడు. ఇలాంటి టాప్ టెక్నీషియన్స్ తోటి ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేస్తే, సో గీతా ఆర్ట్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఈ సినిమాని చాలా హై స్టాండర్డ్స్ తోటి భారీ ఖర్చుతోటి, నాగ చైతన్య సినిమాల్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ తోటి తయారైనటువంటి సినిమాగా మనకు కనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా మన ముందుకి రాబోతూ ఉంది. సో అల్లు అరవింద్ బన్నీవాసు కలిసి నిర్మించినటువంటి ఈ సినిమా, సో ఇక్కడ మనం చూస్తే ఇందులో టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా కనిపిస్తూ ఉన్నారు. పేరు పొందిన తెలుగు, తమిళ్, హిందీ 3 భాషల్లో ఈ సినిమా మన ముందుకి ఫిబ్రవరి 7న రాబోతున్నట్టు ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. సో మొత్తానికి తండేల్, సో అంటే సముద్రం మీద పడవలో ప్రయాణించే వాళ్ళందరికీ కూడా నాయకుడు. మరి ఆ నాయకుడు నిజంగానే ఆ పాకిస్తాన్ చెర నుంచి తనతో పాటు తన వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చాడా లేదా అనేది మనం 7వ తేదీ చూడబోతున్నాం. ట్రైలర్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉందని చెప్పాలి. అలాగే నేను ముందే చెప్పినట్టు భారత పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి వైరాన్ని దాన్ని తీసుకొని ఆ ప్రయోజనం పొందే దిశగా చందు మొండేటి సన్నివేశాల్ని రూపకల్పన చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరి ఫిబ్రవరి 7వ తేదీ వచ్చే సినిమాతోటి ఈ ట్రైలర్ లాగానే ఆ సినిమా కూడా మనల్ని ఆకట్టుకుంటుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.